హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించబోతున్న ఇల్లు వచ్చేసి ఒక డూప్లెక్స్ ఇల్లు అండి. 33 అంకణాల స్థలంలో ఈ డూప్లెక్స్ ఇంటిని అయితే కట్టడం అయితే జరిగింది. ఈ వీడియో గురించి చెప్పేటప్పుడు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీలైనంత వరకు అందరూ కూడా వీడియోని పూర్తిగా చూసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకున్న డౌట్స్ అన్ని కూడా వీలైనంత వరకు వీడియోలో సాల్వ్ చేస్తానికి అయితే ట్రై చేస్తాను. చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది నేను రిప్లై ఇవ్వలేకపోతే అందుకోసం ముందుగా చెప్తున్నాను. వీలైనంత అందరూ కూడా వీడియో మొత్తం చూసేదానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు ఈ డూప్లెక్స్ ఇంటి గురించి ఒకసారి మొత్తం వివరాలనే తెలుసుకుందాం మనం. ఇక్కడ మనకి మొత్తం కూడాను 33 అంకణాల స్థలంలో ఈ డూప్లెక్స్ ఇల్లు అయితే మనకి ప్లాన్ చేయడం జరిగిందండి. మనకు వచ్చేసి 2 కార్ పార్కింగ్లు అనేటివి ఇవ్వడం జరిగింది. కార్ పార్కింగ్లు అనేటివి 2 ఇవ్వడం జరిగింది ఈ డూప్లెక్స్ ఇంట్లో విల్లాలో. ఒకసారి చూడండి, ఇంటి ఎలివేషన్ మొత్తం చూసారు కదా మీరు, బయట ఎలా ఉందో మొత్తం కూడాను, ఓకేనా. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ కార్ పార్కింగ్ పక్కన వచ్చేసి మనకు ఇంటికి సంబంధించి మెయిన్ ఎంట్రన్స్ కూడా మనకి ఇంకోటి కూడా ఇవ్వడం జరిగింది. ఇంటి చుట్టూ కూడాను 5 ఫీట్స్ అనేది మనకు డిస్టెన్స్ అనేది వదిలి మొత్తం కూడాను కట్టడం అయితే జరిగిందండి. చూద్దాం చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇంటి చుట్టూ కూడాను 5 ఫీట్స్ అనేది మనకు ప్లేస్ వదిలిపెట్టి, అంటే హ్యాపీగా మనుషులు ఫ్రీగా బయట తిరుక్కొని అయితే వచ్చేయచ్చండి బయటికి, అలా ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఒకసారి చూడండి, ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇల్లంతా కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో. చాలా చక్కగా అయితే డిజైన్ చేశారండి, మొత్తం కూడాను చాలా గ్రాండ్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. మొత్తం కూడా మనకి ఇక్కడ వాడిన ఎక్విప్మెంట్స్ కూడాను చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ అనేది వాడడం జరిగింది. మొత్తం కూడాను బ్రాండెడ్ ఐటమ్స్ మనకి యూజ్ చేయడం జరిగింది. సిమెంట్ విషయానికి వస్తే అల్ట్రాటెక్ సిమెంట్ అనేది యూజ్ చేసి మొత్తం కూడాను కట్టడం జరిగిందండి. స్టీల్ విషయానికి వస్తే టాటా స్టీల్ అనేది యూజ్ చేశారు మొత్తం కూడాను బిల్డింగ్కి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకు వైరింగ్ విషయానికి వస్తే హ్యావెల్స్ వైరింగ్ అనేది మనకి యూజ్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం మనం మొత్తం కూడా ఎలా ఉందో. మొత్తం వచ్చేసి కింద వచ్చేసి మనకు ఒక హాలు, ఓకేనా, ఒక హాలు, కిచెన్, మళ్ళీ వచ్చేసి మనకు ఒక ఓపెన్ స్పేస్, అదేవిధంగా ఒక బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనకు ఒక కామన్ టాయిలెట్ కూడా అనేది మనకు కింద అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇది చూస్తున్నారా, ఇది వచ్చేసి కబోర్డ్, టీవీ కబోర్డ్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్ కింద మనకు ఒక చిన్న కామన్ టాయిలెట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. చూద్దాం అంతా కూడా చూద్దాం మనం ఎలా ఉంది ఒకసారి మొత్తం కూడాను. ఇల్లంతా కూడాను చాలా చక్కగా డిజైన్ చేశారండి. మొత్తం మీకు యాస్టీజ్ ఎలా ఉందో అలాగే మొత్తం చేసేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంకా చాలా విల్లాస్ అయితే ఉన్నాయి, అవి కూడా మీరు వచ్చి విజిట్ చేయొచ్చండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇది కిచెన్ కూడా చూడండి ఎలా చేశారు, చాలా చక్కగా కిచెన్ కూడాను చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది. మొత్తం కూడాను వుడ్ వర్క్ కానివ్వండి, మొత్తం కూడా ఫినిషింగ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదండి. చూడండి ఎలా ఉందో మొత్తం కూడాను. ఎలివేషన్స్ అంతా కూడా మనకు ఇటాలియన్ మార్బుల్స్ అనేవి మనకి యూజ్ చేయడం జరిగిందండి. ఇంకా టైల్స్ విషయానికి వస్తే మొత్తం కూడా మనకు ఖజారియా టైల్స్ అనేటివి యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇది కింద వచ్చేసి ఒక బెడ్రూమ్ అని చెప్పాం కదా, దానికి సంబంధించిన ఒక బెడ్రూమ్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ హాల్ అనేది ఇక్కడ వస్తుందండి. ఇక్కడ ఈ ప్లేస్లో మనకు డైనింగ్ హాల్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం బెడ్రూమ్ కూడా ఎలా ఉందో. బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా చాలా విశాలంగా ఉందండి, ఓకేనా. చాలా విశాలంగా అయితే ఉండడం జరిగింది బెడ్రూమ్ అంతా కూడాను. ఇంకా బాత్రూమ్ విషయానికి వస్తే మనకి డ్రెస్సింగ్ రూము,